Hello viewers, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్విట్ ఆంధ్ర కిచెన్. టుడే వీఆర్ గోయింగ్ టు స్పెషల్ ఈజ్ వరల్డ్ ఫేమస్ సినబోన్ రోల్స్. ఇవి 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు ఎంతో రుచికరమైన సినబోన్ రోల్స్ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు, అంత బాగుంటుంది. మరి ఆ 3 స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలో 1/2 కప్ మిల్క్, 1/4 కప్ బటర్, 1/4 కప్ షుగర్, 1 egg, 1 pinch of salt, yeast 1.5 tablespoon. ఇవన్నీ యాడ్ చేశాక షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ కరిగిన తర్వాత 1.5 కప్ మైదాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 10 to 15 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటో చూసేద్దామా? ఒక గిన్నెలో బ్రౌన్ షుగర్ని 1/4 కప్ తీసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన్ పౌడర్ను 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ స్టెప్ ఏంటో చూసేద్దామా? ఒక మిక్సీ జార్లో చీజ్ కీరీని ఒక 6 పీసెస్ను తీసుకోవాలి. థిక్ క్రీమ్ 1 ప్యాకెట్, ఒక చిన్న టీ స్పూన్తో సాల్ట్, మరో చిన్న టీ స్పూన్తో వెనిలియా, బటర్ హాఫ్ స్లైడ్ అంటే 50 గ్రామ్స్, షుగర్ పౌడర్ 1.25 కప్, పాలు 1/4 కప్. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి బాగా మిక్స్ చేసుకుని సోస్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్పై ఆయిల్ స్ప్రే చేసి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేస్తే పిండి అంటుకోకుండా ఉంటుంది. ముందు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ అప్లై చేసుకున్న తర్వాత బ్రౌన్ షుగర్ మరియు దాల్చిన్ పౌడర్ కలిపి పెట్టుకున్న పౌడర్ని చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రోల్లా తయారు చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఒకే సైజులో ఉన్నట్లు చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బైరెక్స్లో అమర్చుకోవాలి.
ఇలా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఓవెన్లో 15 మినిట్స్ పెడితే చాలు. ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినాక తీసేసి దానిపై సాస్ని వేసుకోవాలి. ఇలా సాస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓవెన్లో 3 to 4 మినిట్స్ పెట్టుకుంటే చాలు. అంతేనండి, చూసారుగా ఎంత ఈజీనో. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఎంతో రుచికరమైన సినమోన్ రోల్స్ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి చూడండి. ఇలాంటి మంచి మంచి సింపుల్ మరియు న్యూ వేలో మీకు అర్థమయ్యేలా మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.